వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అందుకునే గణనాథులను మట్టితో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. నవరాత్రుల అనంతరం నీటిలో నిమజ్జనం చేస్తారు. కానీ నిత్య పూజలు అందుకునే వినాయక ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి. అలా స్వయంభూగా వెలిసిన ఆలయాలు కరీంనగర్లోనూ ఉన్నాయి. అలాంటి వాటిలో కరీంనగర్ కట్టారాంపూర్లో వందల ఏళ్లుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాసిల్లుతోంది గిద్దె పేరుమాండ్ల స్వామి ఆలయం. మరొకటి నిరాధరణకు గురవుతున్న శంకరపట్నంలోని మరో గణనాథుని విగ్రహం. వీటి విశేషాలను తెలుసుకుందాం. విశాలమైన ప్రాంగణం, ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన కరీంనగర్లోని గిద్దె పెరుమాండ్ల ఆలయంలో కాసేపు గడిపితే చాలు మదిలోని ఆందోళనంతా తొలగిపోయి మనసంతా ప్రశాంతంగా మారుతుంది. స్వయంభూ గణపతిగా వందల ఏళ్లుగా పూజలందుకుంటున్న ఈ కోవెలలో ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నాడు. గిద్దెనగా వినాయకుడు, పెరుమాళ్లుగా ఆంజనేయుడు ఈ కోవెలలో నిత్య పూజలందుకుంటున్నారు. ఓవైపు నవరాత్రుల గణపతులతో పాటు ఒకప్పుడు రాంపూర్ గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు కరీంనగర్లో అంతర్భాగమైంది. సుమారు 620 ఏళ్ల క్రితం ఇక్కడ హనుమంతుని విగ్రహం స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఓ మార్వాడి సంస్థానం ఉండేదని, ఆ సంస్థానానికి చెందిన ఓ భక్తుడు ఆంజనేయ స్వామిని 21 రోజుల పాటు దీక్షతో పూజించగా కలలో స్వామి కనిపించి దక్షిణ దిశగా వెళితే గణపతి విగ్రహం దొరుకుతుందని, దాన్ని తన పక్కన ప్రతిష్ఠించమని కోరాడని చెబుతారు. అలా వెళ్లిన మార్వాడి భక్తునికి ఇక్కడకు దగ్గరలోని మానేరు వాగులో ఇసుకలో కూరుకుపోయిన లక్ష్మీ గణపతి విగ్రహం కనిపించగా దాన్ని ఇక్కడికి తెప్పించి ప్రతిష్ఠించారని చెబుతుంటారు. ఈ హనుమంతుని పూజారికి ఈ విగ్రహం కలలొచ్చి ఇక్కడి నుంచి నేను దక్షిణ ముఖాన వాగు ఉంటుంది, ఆ వాగులోనే ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టవాలని చెప్పేసి ఆ పూజారికి తెలియజేస్తే ఆ పూజారి ఈ ఉన్నటువంటి గ్రామం ప్రజలకందరికీ తెలియజేసి వాగులు అందరూ పోయి గడ్డపారలు తవ్వంగా 3 రోజులు తవ్విండ్రు. 3 రోజుల తర్వాత ఆ విఘ్నేశ్వరుడు పిలిచాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా గిద్దె పెరుమాండ్ల ఆలయంలోని ఆంజనేయ స్వామి పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు. ఇలా పశ్చిమ ముఖదారుడైన ఆంజనేయుణ్ణి భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేగాక ఇక్కడ కొలువైన గణపతి విగ్రహాన్ని చాలా కాలం పాటు ఆంజనేయునికి అలంకరించినట్లుగానే సింధూర వర్ణంతో అలంకరించేవారు. మార్వాడీలతో ప్రతిష్ఠించినందున వాళ్ల సంప్రదాయం ప్రకారమే గణపతి ఇక్కడ సింధూర వర్ణంలో దర్శనమిచ్చేవారు. అయితే స్వయంభూగా వెలిసిన గణపతికి సింధూరం పూయడం కొంతకాలంగా ఆపేశారు. భక్తులకు నిజరూప గణపతిగా చూపించేందుకే ఇలా చేశామని చెబుతున్నారు ఆలయ అర్చకులు. మనకి కాణిపాకంలో నీళ్ళలో వెలిసాడు కదా, ఇక్కడ మాత్రం భూమిలో నుంచి వినాయకుడు వెలిసాడు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఈ వినాయకునికి కూడా సింధూరం పూసేవారు. ఒక 4-5 సంవత్సరాల క్రితమే ఇక్కడ నిజరూప దర్శనంగా మనకి స్వామి కనిపిస్తున్నాడు. అప్పుడు మొత్తం సింధూరంతో ఇంకా చాలా విశాలంగా కనిపిస్తుండే భగవంతుడు. చాలా పురాతనమైన చాలా విశిష్టమైన ఆలయం. ఇక్కడ సంకష్టహర చతుర్థి పూజలు చాలా విశేషం అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. నిజంగా చాలా అంగారక చతుర్థి కానీ ప్రతి నెల జరిగే సంకష్టి పూజ కానీ చాలా విశిష్టమైనది. అభిషేకాలు కానీ పూజలు కానీ నిత్య పూజలు కానీ నిజంగా మన వెలిసిన వినాయకుడు మనం నవరాత్రులను 9 రోజులు ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో ఇక్కడ ప్రతిరోజు కూడా అలానే జరుగుతాయి పూజలు. స్వయంభుగా వెలిసిన రూపం ఇక్కడ వినాయకుల స్వామివారిది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. ఈ రెండు కూడా స్వయంభు కాబట్టి ఇక్కడ గిద్దన్నగా వీరిని పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా పరిధిలోనే వస్తున్న వారు ఇంకా పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ప్రభుత్వము చొరవ తీసుకొని ఈ దేవాలయం డెవలప్మెంట్కి కృషి చేస్తే బాగుంటుంది అనేది కేవలం మా రాంపూర్ వాస్తవ్యులే కాదు, ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క భక్తుల ఆలోచన కూడా. ఇక స్వయంభూ గణపతిగా వెలిసిన మరో విగ్రహం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ శివారులో బయానా గుట్ట సమీపంలో ఉంది. గుట్టను ఆనుకొని ఓ గుండుపై దక్షిణ ముఖంతో వినాయకుడు విగ్రహం వెలిచి ఉండటంతో భక్తులు పూజలు చేశారు. ఉచ్చిష్ట గణపతిగా పేరున్న ఈ వినాయకుడు సుమారు 500 ఏళ్ల క్రితమే వెలిసినట్లు చెబుతుంటారు. ఇక్కడికి సమీపంలో భైరవపట్నం అనే ఒక ఊరు ఉండేది. ఊరు పక్కనే ఈ వినాయకుడి విగ్రహం వెలిసినట్లు స్థానికులు తెలిపారు. ఈ వినాయకుడి విగ్రహం పక్కన శివలింగం, నంది విగ్రహంతో పాటు నాగసర్పాలతో ఎల్లమ్మ విగ్రహం ఉంది. ఒకప్పుడు స్థానికులతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేవారని తెలిపారు. ఈ విగ్రహం వద్దకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు వెళ్లలేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఇప్పటికైనా అధికారులు ఈ విగ్రహాన్ని గుర్తించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. 500 సంవత్సరాల కింద ఇక్కడ ఊరు ఉండేది. శిథిలమై
పోయింది. కానీ నా గురువు కృప వల్ల నేను ఇక్కడ ఈ దేవతల చేసేదందుకు నాకు సంకల్పం కల్పించి నన్ను ఇక్కడ చేస్తుండు. సౌకర్యాలు కావాలి, ఇక్కడ గుడి గోపురాలు అన్నీ కావాలి. గణపతికి ఇక్కడ ఉన్న దేవతలకు అందరికీ సౌకర్యాలు చేసి ఇక్కడ గుడి గోపురాలు కావాలని నా యొక్క కోరిక. భయన్న గుట్ట ఉంటది, అక్కడ గుట్ట కాడ వినాయకుని విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి మేము ప్రతి పంటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టి పంట మొదలు పెడతాం. మాకు బాగా పంట వస్తుంది. ఆ దారి సరిగా లేక ఎవరు రావడం లేదు. తొవ్వ కూడా వర్షం పడ్డప్పుడల్లా ఇబ్బందిగా ఉన్నది. ఈ పక్క పొంటి వెనకట మా నాన్నగిరి చెప్పేది ఊరు ఉన్నదని చెప్పేది. ఇప్పుడైతే ఊరు అనేది ఏం లేదు, మొత్తం చిలకలు అయిపోయినాయి. ఈ గుట్టగాడికి వెనకట మేము వచ్చేది, వంటలకు వచ్చేది, జనం వచ్చేది. ఇప్పుడైతే ఎవరు వస్తలేరు. ఇప్పుడు వినాయకుడి పండుగ కాబట్టి వినాయకుడు ఉన్నాడు కాబట్టి వస్తాను కొబ్బరికాయ కట్టుకొని పోతున్నారు. వినాయకుడిని అందరూ ఆదిదేవునిగా కొలుస్తుంటారు. అందరికంటే ముందు గణపతికి పూజలు చేస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం గల గణపతి ఆలయాలు కరీంనగర్లో వందల ఏళ్లుగా పూజలందుకుంటున్నాయి. అయితే ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ కోవెలలను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం స్వామి భక్తులను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటికైనా గణపతి ఆలయాల ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు.